అంబటి రాంబాబు. ఇతనికి ఆ పులిహోర కలిపి దొరికేసిన దగ్గర నుంచి ఏం చేయాలో, ఏం మాట్లాడాలో అర్థం కాని పరిస్థితి. రేపు అతనికి ఎలక్షన్‌లో సీట్ ఇస్తాడో ఇవ్వడో జగన్మోహన్ రెడ్డి అని అదొక టెన్షను. ఈ టెన్షన్‌లో అతను జగన్‌ని ఎలా పొగడాలో, చంద్రబాబు నాయుడు గారిని ఎలా విమర్శించాలో తెలియక నోటికి ఏదొస్తే అది వాగుతున్నాడు. ఆ వాగటం ఏంటో అతని మాటల్లో విని కరెక్ట్ కౌంటర్, వాసిపోయే కౌంటర్ ఒకటి మనం ఇచ్చేద్దామండి. అయ్యా రండి ఒకసారి. ఇప్పుడేదో మీటింగ్లో మాట్లాడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారట ఎవరో కార్యకర్తకు అన్యాయం చేశాడట. జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ కార్యకర్తకు న్యాయం చేసాడట. పెట్ట కథలు, చిన్నపిల్లలు చందమామ కథలు ఉంటాయి కదా, చిన్నపిల్లలు కూడా నమ్మరు ఇలాంటి కథలు. ఆ కథ ఏం చెప్తున్నాడు ఒకసారి విందారండి. నారాయణ నారాయణ నీకు అది చేస్తాను, ఇది చేస్తాను, అంత చేస్తాను, ఇంత చేస్తాను అని చెప్పినటువంటి చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి అయిన తర్వాత 5 సంవత్సరాల్లో ఏ విధమైన సహాయము చేయకోకుండా తొక్కినటువంటి సందర్భాన్ని మీకు గుర్తు చేస్తున్నా. సత్తెనపల్లి నియోజకవర్గంలో నారాయణ గారు అని ఎవరో, ఏదో ఆదినారాయణ గారు అనుకుంటా, యాదవ కమ్యూనిటీ నుంచి ఒక మంచి నాయకుడు ఉన్నారట. ఆయనకి చంద్రబాబు నాయుడు గారు 14 నుంచి 19 దాకా పరిపాలించినప్పుడు ఆయనకి ఏం పదవి ఇవ్వలేదట. ఆయన అప్పుడు తెలుగుదేశంలో ఉన్నారట. ఈయన చెప్పే స్టోరీకి నేపథ్యం అది. అయ్యా జాగ్రత్తగా వినండి. తిరిగి ఎన్నికలు వచ్చాయి. నిమ్మకాయ రాజనారాయణ గారు నా దగ్గరకు వచ్చారు. రాంబాబు గారు నాకు అన్యాయం జరిగింది, నాకు అది చేస్తాను, ఇది చేస్తానని తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు, కోడెల శివప్రసాద్ గారు మోసం చేశారు. నేను ఆ పార్టీలో ఒక క్షణం కూడా ఉండదలుచుకోలేదు. నేను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తాను, జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో పార్టీలో చేరతాను. నిమ్మకాయల రాజనారాయణ గారట. ఆయన ఒకవేళ సత్తెనపల్లి నియోజకవర్గంలో గొప్ప నాయకుడు కావచ్చు, కానీ ఆయన గురించి పెద్దగా ఎవరికి తెలియదు, నాకైతే తెలియదు ఇంకానే. కానీ ఒక నియోజకవర్గ స్థాయి నాయకుడి గురించి ఇంత బాధపడిపోయి, ఇంత ఒగలబడిపోతున్న ఈ అంబటి రాంబాబుని ఒక ప్రశ్న అడుగుతున్నాను నేను ఈ వీడియో చివరిలో. మీ గెలుపు కోసం నేను కృషి చేస్తాను అంటే, దర్శిలో ఉన్నటువంటి పాదయాత్రలో దర్శిలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్లి వీరిని పరిచయం చేసి చెప్తే, అన్నా నేను పాదయాత్రతో సత్తెనపల్లి వస్తున్నాను, సత్తెనపల్లి వచ్చిన రోజున మీరు చేరండి అని మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు. వెంటనే హామీ ఇచ్చారు జగన్ గారు. నేను దర్శిలో ఉన్నాను, ఇప్పుడు సత్తెనపల్లి వచ్చేస్తాను, అక్కడ జాయిన్ అయిపోదురుగానని ఎవరైతే ఆదినారాయణ గారు ఉన్నారో ఆయనకు హామీ ఇచ్చాడట. ఓకే, మంచిదే. అదే విధంగా సత్తెనపల్లి వచ్చిన తర్వాత సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి గారి సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు మన నిమ్మకాయ రాజనారాయణ గారు. అప్పుడు ఒకే ఒక్క మాట చెప్పాడు జగన్మోహన్ రెడ్డి గారు, అన్నా చంద్రబాబు లాగా నేను మోసం చేయనన్నా, మనం అధికారంలోకి వస్తున్నాం, రాంబాబు నన్ను గెలిపించు, నీకు సముచిత స్థానం ఇస్తాను అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆసియాలోని అతి పెద్ద మార్కెట్ కమిటీ అయినటువంటి గుంటూరు మిర్చియాటికి నిమ్మకాయ రాజనారాయణ యాదవ్ గారిని నియమించి మాట నిలబెట్టుకున్నాడని మనం చేస్తున్నా. అరగంట రాంబాబు అన్న, నువ్వు అంత గట్టిగా అరిసెత్తే ఆ పదవి ఏమైనా అమెరికా అధ్యక్ష పదవి అయిపోద్దా? అంత గట్టిగా అరిసెత్తే అది ఏమైనా ఎమ్మెల్యే పదవి అయిపోద్దా? లేకపోతే ప్రధానమంత్రి పదవి అయిపోద్దా? నువ్వు ఎంత గట్టిగా అరిసినా అది మార్కెట్ కమిటీ చైర్మనే కదా. మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కదా. అలా ఆ నియోజకవర్గంలో ఆయనకు పదవి ఇచ్చాడు, అంతే కదా. దానికి ఎందుకన్నా బీపీ వచ్చి పోయేలాగా అంత గట్టిగా అరుస్తున్నావు? అది మోసం చేయకపోవటమా? అది న్యాయం చేయటమా ఒక నాయకుడికి? నిజమే రానే. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తోపు తురుమంటున్నావో ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి ఒక ఆవిడ వచ్చారు మన స్టూడియోకి. ఆవిడ చెప్పిన సాక్ష్యం కూడా ఉందాం. ఏమంటావు? కొంచెం బీపీ తగ్గించుకొని, అరుపులు తగ్గించుకొని, బుర్ర ఇక్కడ ఈ వీడియో దగ్గర పెట్టి జాగ్రత్తగా వినన్నా. సరే ఈ వీడియో చూడన్నా, సాక్ష్యానికి మా శర్మలకు వచ్చింది. ఒకసారి ఏం మాట్లాడుతుంది ఏందా. ఇక్కడ ఈ వీడియోలో పైన ఒక యాంకర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆవిడ హిందీ యాంకర్ అనుకుంటా. అప్పుడు ఇది ఎలక్షన్ ముందు 2019కో 14కో ముందు అనమాట. ఆ టైంలో జగన్ గారిని అడిగింది ఆ యాంకర్ గారు, శర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటని. జగన్ గారు ఏం చెప్పారో ఒకసారి వినన్నా. आपकी सिस्टर भी आपके साथ पॉलिटिक्स में उसी तरह से इन्वॉल्व हैं जैसे आप हैं. आपकी सिस्टर का आपकी पार्टी में क्या फ्यूचर होने जा रहा है? మీ చెల్లి గారు అని శర్మిల గారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు కదా, ఆవిడ కూడా చాలా కష్టపడుతున్నారు. ఆవిడ ఈ పార్టీలో ఆవిడ ఫ్యూచర్ ఏంటి, ఆవిడకి ఏమి ఇవ్వబోతున్నారు మీరు అని అడిగింది మా అన్ననే, మన జగన్ అన్ననే. అన్న ఏం చెప్పాడు చూడన్నా, ఈ నిమ్మకాయల ఆదినారాయణ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాడు కదా. ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్నే అసలు నువ్వు పెద్ద గొంతేసుకుని అరిసేస్తున్నావు కదా, ఎవరో కార్యకర్తకు చిన్న పదవి ఇస్తే. ఇక్కడ శర్మిలమ్మ గురించి అన్న ఏం చెప్పాడు చూడు ఎలక్షన్కి ముందు. She is not only my sister, she is my elder daughter. ఆవిడే నా చెల్లి మాత్రమే కాదు, నా పెద్ద కూతురు అన్నాడు. పెద్ద కూతురు అంటే ఎలా చూసుకోవాలన్నా? జగన్మోహన్ రెడ్డి గారి కూతురుల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు ఆయన. విదేశాల్లో చదివించుకుంటున్నాడు.
ఆ పిల్లల్ని చూసి వెళ్ళడానికి మనం కట్టిన పన్నులు 26 కోట్ల రూపాయలు అంత ఖర్చు పెట్టాడు విన్నాం. మరి చెల్లిని కూడా అలాగే చూసుకున్నాడా? నిజమే. అయితే ఒకసారి ఆ చెల్లి ఏం చెప్తుందో అది కూడా ఉందా? ఇప్పుడు నిమ్మకాయల ఆదినారాయణ యాదవ్ గారు ఆయన ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి లేరు, కానీ షర్మిల గారు మాత్రం రెడీగా ఉన్నారు సాక్ష్యం చెప్పడానికి. దా She means a lot to me. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా అమ్మకు చేతనైనంత అమ్మ చేసింది. బై ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాం, తర్వాత నేను పాదయాత్ర చేశాం, తర్వాత అడిగినవి చేశాం, తర్వాత క్యాంపెయినింగ్ చేశాం. ఎంత కష్టపడాలో చూసారా? విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ కానీ పాదయాత్ర చేశారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆదినారాయణ గారు ఏం చేశారు నాకు తెలియదు తెలుగుదేశం కోసం, కానీ వీళ్ళు వైఎస్ఆర్సీపీని నిలబెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఆ పార్టీ బాధ్యతలు మొత్తం భుజాన్ని వేసుకుని మోసారు. అలాంటి వాళ్ళని ఏం చేశాడన్నా జగనన్న? మార్కెట్ కమిటీ చైర్మన్ అని ఇచ్చాడు, కనీసం ఆయనకి ఎవరికో సత్తెనపల్లి ఇచ్చినట్టు అది కూడా ఇవ్వకుండా సొంత చెల్లిని మోసం చేశాడన్నా. నువ్వేడన్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరో కార్యకర్తలు మోసం చేశాడంటే మీ వైసీపీ పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంటే, అధికార పార్టీ ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటే, నిన్నగాక మన గన్నవరంలో కూడా మీ ఇన్ఛార్జ్ వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటే ఆయన్ని విమర్శించడానికి అది నోరా లేకపోతే డ్రైనేజ్ అన్న నాకు అర్థం కాదు. అవసరం ఉన్నప్పుడు అవసరమైనంత సాయం చేశాం, ఎందుకంటే అప్పుడు అది అవసరం కనుక. ఇప్పుడు వాళ్ళు అధికారంలోకి వచ్చారు, ఇప్పుడు అవసరం లేదు కదన్నా. చూసా, ఒక సొంత చెల్లి తనతో పాటు రక్తం పంచుకు పుట్టిన చెల్లి అంత బాధపడుతుంది. అంత కష్టపడ్డాం మేము రాష్ట్రం అంతా, కనీసం మమ్మల్ని పట్టించుకోలేదు, ఇప్పుడు మా అవసరం తీరిపోయింది అని. నువ్వేటన్నా ఎక్కడ సత్తెనపల్లిలో ఒక కార్యకర్త గురించి చెప్తావేటి? ఈరోజున రాష్ట్రం దేశం అంతా కూడా తల్లిని చెల్లిని మోసం చేసిన జగనన్నని అందరూ చీకొడుతూ ఉంటే మన అన్ననే అవన్నీ వదిలేసి ఇంత చిన్నదాన్ని ఇంత భూతద్దంలో చూపించేస్తే నమ్మడానికి ఎవరున్నారని ఇక్కడ అంత తేరగానే నోరుండి గట్టిగా అరిచెత్తే అయిపోతాయా? జరిగిన తప్పుల్ని ఎవడో సరిదిద్దలేడు. 2024లో జగన్మోహన్ రెడ్డిని ఎవడో గెలిపించలేడు. చంద్రబాబు గారి మీద నువ్వు ఎంత దుష్ప్రచారం చేసినా ఈ రోజున ఆంధ్రప్రదేశ్ ప్రజలే కాదు మీ వైసీపీ నాయకులు కూడా ఆయన నాయకత్వం మీద నమ్మకం పెట్టుకున్నారు. ఇప్పుడు ఇంకో 2 నెలలు పోతే వైసీపీ మొత్తం ఖాళీ అయిపోయి టీడీపీలోకి వచ్చేద్ది. చూస్తూ ఉండు, ఏమో నువ్వే వచ్చేస్తావేమో టీడీపీలోకి, నాకైతే డౌటే. అన్నా అమ్మటన్నా అరగంట అన్నా ఉంటాను. మరి అరగంట రామబాబన్నా, నువ్వు అంత గట్టిగా అరిసెత్తే ఆ పదవి ఏమన్నా అమెరికా అధ్యక్ష పదవి అయిపోద్దా? అంత గట్టిగా అరిసెత్తే అదేమన్నా ఎమ్మెల్యే పదవి అయిపోద్దా? లేకపోతే ప్రధానమంత్రి పదవి అయిపోద్దా? నువ్వు ఎంత గట్టిగా అరిసినా అది మార్కెట్ కమిటీ చైర్మనే కదా. మార్కెట్ కమిటీ చైర్మన్లు ప్రతి నియోజకవర్గంలో ఉంటారు కదా. అలా ఆ నియోజకవర్గంలో ఆయనకు పదవి ఇచ్చాడు, అంతే కదా. దానికి ఎందుకన్నా బీపీ వచ్చి పోయేలాగా అంత గట్టిగా అరుతున్నావు? అది మోసం చేయకపోవటమా? అది న్యాయం చేయటమా ఒక నాయకుడికి? నిజమే రానే. ఇప్పుడు ఎవరైతే జగన్మోహన్ రెడ్డి గారు తోపు తురుమంటున్నావో ఆయన గురించి సాక్ష్యం చెప్పడానికి ఒక ఆవిడ వచ్చారు మన స్టూడియోకి. ఆవిడ చెప్పిన సాక్ష్యం కూడా ఉందాం. ఏమంటావు? కొంచెం బీపీ తగ్గించుకుని, అరుపులు తగ్గించుకుని, బుర్ర ఇక్కడ ఈ వీడియో దగ్గర పెట్టి జాగ్రత్తగా వినన్నా. సరే ఈ వీడియో చూడన్నా, సాక్ష్యానికి మా షర్మిలకి వచ్చింది. ఒకసారి ఏం మాట్లాడుతుంది ఏందా? ఇక్కడ ఈ వీడియోలో పైన ఒక యాంకర్ జగన్మోహన్ రెడ్డి గారిని ఇంటర్వ్యూ చేస్తుంది. ఆవిడ హిందీ యాంకర్ అనుకుంటా. అప్పుడు ఇది ఎలక్షన్ ముందు 2019కో 14కో ముందు అనమాట. ఆ టైంలో జగన్ గారిని అడిగింది ఆ యాంకర్ గారు, షర్మిల గారి గురించి మీ అభిప్రాయం ఏంటని. జగన్ గారు ఏం చెప్పారో ఒకసారి వినన్నా. आपकी सिस्टर भी आपके साथ पॉलिटिक्स में उसी तरह से इन्वॉल्व हैं जैसे आप हैं। आपकी सिस्टर का आपकी पार्टी में क्या फ्यूचर होने जा रहा है? మీ చెల్లి గారు షర్మిల గారు కూడా పార్టీ కోసం పనిచేస్తున్నారు కదా, ఆవిడ కూడా చాలా కష్టపడుతున్నారు. ఆవిడ ఈ పార్టీలో ఆవిడ ఫ్యూచర్ ఏంటి, ఆవిడకి ఏమి ఇవ్వబోతున్నారు మీరు అని అడిగింది మా అన్ననే, మన జగన్ అన్ననే. అన్న ఏం చెప్పాడు చూడన్నా, ఈ నిమ్మకాయల ఆదినారాయణ రెడ్డి గారికి మార్కెట్ కమిటీ చైర్మన్ ఇచ్చాడు కదా. ఏదైతే మార్కెట్ కమిటీ చైర్మన్నే అసలు నువ్వు పెద్ద గొంతేసుకుని అరిసేస్తున్నావు కదా, ఎవరో కార్యకర్తకు వచ్చిన పదవి ఇస్తే. ఇక్కడ షర్మిలమ్మ గురించి అన్న ఏం చెప్పాడు చూడు ఎలక్షన్కి ముందు. Who asked her? she is not only my sister, she is my elder daughter. ఆవిడే నా చెల్లి మాత్రమే కాదు నా పెద్ద కూతురు అన్నాడు. పెద్ద కూతురు అంటే ఎలా చూసుకోవాలన్నా? జగన్మోహన్ రెడ్డి గారి కూతురుల్ని ఎంత బాగా చూసుకుంటున్నాడు ఆయన. విదేశాల్లో చదివించుకుంటున్నాడు. ఆ పిల్లల్ని చూసి వెళ్ళడానికి మనం కట్టిన పన్నులు 26 కోట్ల రూపాయలు అంత ఖర్చు పెట్టాడు విన్నాం. మరి చెల్లిని కూడా అలాగే చూసుకుంటున్నాడా? నిజమే.
అయితే ఒకసారి ఆ చెల్లి ఏం చెప్తుందో అది కూడా ఉందా? ఇప్పుడు నిమ్మకాయల ఆదినారాయణ యాదవ్ గారు ఆయన ఇక్కడ సాక్ష్యం చెప్పడానికి లేరు, కానీ షర్మిల గారు మాత్రం రెడీగా ఉన్నారు సాక్ష్యం చెప్పడానికి. దా She means a lot to me. జగన్మోహన్ రెడ్డి గారికి ఎక్కడ ఏ అవసరం ఉన్నా అమ్మకు చేతనైనంత అమ్మ చేసింది. బై ఎలక్షన్లలో క్యాంపెయిన్ చేశాం, తర్వాత నేను పాదయాత్ర చేశాం, తర్వాత అడిగినవి చేశాం, తర్వాత క్యాంపెయినింగ్ చేశాం. ఎంత కష్టపడాలో చూసారా? విజయమ్మ గారు కానీ షర్మిలమ్మ కానీ పాదయాత్ర చేశారు వీళ్ళు. ఇప్పుడు నువ్వు చెప్పిన ఆదినారాయణ గారు ఏం చేశారు నాకు తెలియదు తెలుగుదేశం కోసం, కానీ వీళ్ళు వైఎస్ఆర్సీపీని నిలబెట్టేశారు. జగన్మోహన్ రెడ్డి గారు 16 నెలలు జైల్లో ఉంటే ఆ పార్టీ బాధ్యతలు మొత్తం భుజాన్ని వేసుకుని మోసారు. అలాంటి వాళ్ళని ఏం చేశాడన్నా జగనన్న? మార్కెట్ కమిటీ చైర్మన్ అని ఇచ్చాడు కనీసం, ఆయనకి ఎవరికో సత్తెనపల్లి ఇచ్చినట్టు, అది కూడా ఇవ్వకుండా సొంత చెల్లిని మోసం చేశాడన్నా. నువ్వేడన్నా చంద్రబాబు నాయుడు గారు ఎవరో కార్యకర్తలు మోసం చేశాడంటే మీ వైసీపీ పార్టీలో ఉన్న అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యేలు వచ్చి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో పనిచేస్తుంటే, అధికార పార్టీ ఎంపీ గారు చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటే, నిన్న కాక మన గన్నవరంలో కూడా మీ ఇన్ఛార్జ్ వచ్చి తెలుగుదేశం పార్టీ నాయకత్వాన్ని చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుస్తూ ఉంటే ఆయన్ని విమర్శించడానికి అది నోరా లేకపోతే డ్రైనేజ్ అన్న నాకు అర్థం కాదు. ఎనీథింగ్